ఏదంటే జగన్ వస్తున్నాడని జగన్ మెప్పు కోసం లేకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్. ఈ జగన్ ఈ పార్టీ వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు కాకుండా నాయకులు, చిన్న చిన్న నాయకులు జగన్ మెప్పు కోసమే కేవలం ఇవన్నీ పడేయటం అనేది చాలా దౌర్భాగ్యం. ఒక 4 టన్నులు 5 టన్నులు అంటే మామూలు విషయం కాదు. నేను ఒక వీడియోలో కూడా చూశాను. ఒక రైతు నేరుగా వచ్చి నిరసన తెలిపి పడేయటం వేరు, నేరుగా వచ్చి పడేసి వెళ్ళిపోతాడు. ఏంటంటే ఒక ఫ్లో పద్ధతిగా చిన్న చిన్నగా పడేసుకుంటా పోతాడు. అంటే కావాలని ఒక వీడియో కోసమో ఒక ప్రభుత్వం మీద నెగిటివిటీ తీసుకురావడానికి కావాలని చేసినట్టు క్లియర్ కట్ గా అదే వీడియోలో మార్నింగ్ చూడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఇంత లోతుగా అసలు అంత పంటను వేస్ట్ చేయాల్సిన అవసరం ఉందో, ఇప్పటికే కూడా రేటు రావట్లేదని చెప్పి బాధపడుతున్నారు, రైతులకు అండగా అన్నారు. మరి ఇటువంటి సందర్భంలో 200 టన్నులకు పైగా మామిడి పంట నాశనం చేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? రేటు రాకపోతే రేటు వచ్చే విధంగా పోరాడే చాలా ఉన్నాయి దాని తరఫున. అంతేగాని ఇలా వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కేవలం అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రైతులకు గిట్టుబాటు ధర ఉండట్లేదు, నీకు కావాలని సింబాలిక్ చూపించడం కోసం ఇంత వేస్ట్ చేసి ప్రభుత్వం మీద నువ్వు నెగిటివిటీ తీసుకురావాలనుకుంటే ఇంకో విధంగా న్యాయంగా తీసుకొచ్చేసి ఇలాగ అన్యాయంగా ఇలా రైతుల కష్టాన్ని వృధా చేయటం అనేది కరెక్ట్ కాదు. 200 టన్నులు అంటే మామూలు విషయం కాదు. అది ఇంత పంట వృధా పోతే ఒక రైతుకు తెలుస్తుంది ఆ బాధ. ఇక్కడ ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్డ్ గా చేశారు. కొంతమంది వైఎస్ఆర్సీపీ లోకల్ నాయకులు కూడా కావాలనే చేశారు. ఒక రైతు తన పంటని మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తుంటే తన దగ్గర బలవంతంగా లాక్కొని మరీ కూడా దాన్ని తీసుకెళ్లి అక్కడ పోసేశారని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఒక రైతే స్వయంగా మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. మీరేం చెప్తారు దాని గురించి అలా చేయడం అనేది? కరెక్ట్ అనుకోవచ్చు. రైతు అంత క్లియర్ కట్ గా మాట్లాడాడు కాబట్టి దీన్ని బయటపడింది. ఇది ఇంక మీద ఇట్లాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండాలి, కానీ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇటువంటి ఫేక్ సృష్టించే వాళ్ళ మీద ఇలాగా వీడియోలు ఇలాగా అనవసరంగా పడేస్తడం, రైతు నేరుగా పడేసి నిరసన తెలపడం వేరు. ఇలా మీ పాలిటిక్స్ కోసం ఒక వ్యతిరేకత, గవర్నమెంట్ మీద వ్యతిరేకత తీసుకురావడం కోసం రైతుల కష్టాన్ని వృధా చేయడం కరెక్ట్ కాదు. ఇది ఖండిస్తున్నాం. ఇక్కడ చాలా మంది కూడా ఈ మామిడి పంట కొనుగోలు చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు మాజా, పల్పి, ఆరెంజ్కి సంబంధించిన ఇలాంటి కంపెనీలు ఏవైతే ఉంటాయో ఆ కంపెనీలన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నేతల ఆధీనంలోనే ఉన్నాయని చెప్పి కొన్ని ఆరోపణలు వినబడుతున్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ నిరసన తెలియజేసేది వాళ్ళే, అక్కడ పంటను కొనుగోలు చేసేది వాళ్ళే అంటే ఇక్కడ ఏదో ప్లాన్ జరుగుతుందని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్నారు. మీరేం చెప్తారు దాని గురించి? ఇవన్నీ అవునండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన చాలా వరకు కంపెనీలు ఉన్నాయి. ఈ మ్యాంగో సంబంధించిన కానీ మీరు పల్పి, ఆరెంజ్ ఈ కావచ్చు, మ్యాంగో జ్యూసులు కావచ్చు, ఈ టైంలో ఏంటంటే అదంతా ఒక తక్కువ రేటుకి కొనుగోలు చేసి రైతుల కష్టాన్ని ఇలా వృధా చేయాలనే ప్లాన్ కనిపిస్తుంది తప్పితే దీన్ని నిజంగా ఒక రైతులు నిజంగా పడేసినట్టయితే ఏం కనిపించట్లేదు. ఒక మాటలో ఈ మ్యాంగో పంటని, అంటే ఈ మామిడి పంటని దాదాపు 200 టన్నులకు పైగా రోడ్ల మీద పడేసి ఇలా నాశనం చేయడం అనేది మీరేం చెప్తారు? ఎవరైనా సరే రైతుల కష్టం వృధా అయితే ఎవరికైనా బాధ కదా. మనం తినే తిండి ఎంత కష్టపడి పండించుంటారు, రైతుకు ఆ బాధ అనేది తెలుసు. తన బాధ ఎందుకు క్లియర్ కట్ గా మన వీడియోలో చెప్పడం జరుగుతుంది. దీని ఆ రైతుని విచారించి అది ఎంతవరకు నిజమో ఫేకో కనుక్కొని వాళ్ళని చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. జగన్ రైతులకు అండగా ఉంటానంటున్నారు. మరి ఇటువంటి కారణాల వల్ల రైతులకు అండగా ఉన్నారనిపిస్తుందా, వ్యతిరేకం అనిపిస్తుందా? మీకేమనిపిస్తుంది? అంటే కావాలని ఇప్పుడు రైతుకి అండగా ఉంటున్న ఒక పేరు కోసం కావాలని ఇలా పంటని వృధా చేయడం కరెక్ట్ కాదు కదండి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక టాపిక్ కావాలి, ఏదో ఒకటి ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావడానికి దాన్ని ఎదురు చూస్తున్నాడు. ఏదో ఒకటి కావాలి. ప్రజెంట్ ఈ సన్నివేషన్ ఏ లేదు కాబట్టి ఈ మామిడికాయల్ని గవర్నమెంట్ చేయాల్సిందంతా చేస్తుంది. సబ్సిడీ కూడా ఇస్తుంది. పక్క రాష్ట్రంతో పోలిస్తే ఇక్కడ బెటర్ గానే ఉంటుంది. కావాలని గవర్నమెంట్ ని ఏదో ఒకటి ఏలెత్తి చూపించి నెగిటివిటీ తీసుకురావడానికి జగన్ శక్తిలో ప్రయత్నిస్తున్నాడు. ఒక్క మాటలో జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి మీరేం చెప్తారు? ప్రతిసారి కూడా ఏదో ఒక అశుభం అనేది జరుగుతుంది. ఎక్కడొక్కడ ఎవరో ఒకరు దెబ్బలు కానీ లేకపోతే ఏదో ఒకటి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరేం చెప్తారు ఒక మాటలో? ప్రభుత్వం పర్మిషన్ ప్రకారం, ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అయ్యి లిమిటెడ్ మెంబర్స్తో వచ్చి నీ పరామర్శ నువ్వు పరామర్శ చేసుకోవాలనుకుంటే నీ వెనకాల ఒక 100 మంది 200 మంది చాలు కదా. ఇంతమంది వేలాది మంది కార్యకర్తల్ని వెనకేసుకొచ్చి లేనిపోని చావులు కూడా సృష్టించడం కరెక్ట్ కాదు. నువ్వు మొన్న ఒక పరామర్శకు వచ్చి ఇంకో పరామర్శకి నువ్వు వెనకేసుకున్నావు. ఇంకో పరామర్శ కోసం కూడా ప్రయత్నించావు అనిపిస్తుంది. మొన్న ఒక పరామర్శకు వచ్చాడు సత్తెనపల్లిలో, ఇంకో సేవ దొరికింది అక్కడ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలా ప్రభుత్వాన్ని మీద నెగిటివ్ తీసుకురావడానికి నీ కార్యకర్తల ప్రాణాలని పెట్టుబడిగా పెట్టుకోవద్దు.